ఈరోజు ఎంతో శక్తివంతమైన చవితి. ఈ రోజు నుండి మేషరాశి వారికి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుంది. అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి, అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పాలి. ఈ మేషరాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా మంచే జరుగుతుంది. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు. అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి. అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన చదువుతున్నాడు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మరి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశివారి చిహ్నము గొర్రె. ఈ రాశివారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశివారి స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మేషరాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. మేషరాశి వారికి ఎప్పుడూ కూడా ఒక మార్పు అనేది చూస్తారనే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను చలామణి అవుతారు. ఈ రాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయంలో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు బాగా రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఇక ఈ మేషరాశి వారు ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పాలి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక మీరు ఇకపై వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. మీరు దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు.
చాలామంది అడుగుతారండి, గతంలో మాకు కష్టం ఉంది కదా, ఇప్పుడు కూడా మాకు కష్టమే కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనుకోకండి. గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి. రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఒక్కోసారి చెడు జరుగుతుంది, మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా, ఇప్పుడు మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రహాల్లో మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీకు చాలా అనుకూలిత అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు. మీకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే జరుగుతాయి. మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏమైనా స్థలాలు కానీ, వాహనాలు కానీ, బంగారాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే ముఖ్యంగా బిజినెస్కి సంబంధించినది కానీ, లేకపోతే వేరే కారణాల కొంచెం డబ్బు విషయంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారిని మీరు అధికంగా అయితే నమ్మకండి. అంటే అతిగా అయితే నమ్మకండి. అతిగా నమ్మితే ఖచ్చితంగా మీరు నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే చాలా వరకు కూడా మీరు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఇక తిరిగి ఉండదనే చెప్పాలి. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక, వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి, ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది కూడా లేదు. మీ పేరెంట్స్ బాండింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తులతో కూడా బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది. మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతూ ఉన్నారు. మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి. దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పూర్తిగా మీకు ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది. వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకండి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ చుట్టూ ఉండడం కారణంగా వారి మాటలు విని మీరు మోసపోయి గతంలో చేయాలనుకున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి నిరాశ చెందు ఉన్నట్లయితే ఇకపై పేరు నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.